వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీఓ కార్యాలయంలో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి 16 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అటవీ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్ లో పెడితే ఎలా అంటూ ప్రశ్నించారు మంత్రి జూపల్లి. ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి కదా, అందరూ రికమెండ్ చేసింది కదా, ఎంఆర్ఓ రేజాలు చేసింది కదా. ములుగు జిల్లా కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. మేడారం దేవాలయ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు ఐడీఓసీ పనుల ప్రగతి, రామచంద్రాపురం భూమి సర్వే పైలా నిర్మాణాలపై చర్చించారు. మేడారం అభివృద్ధి పనులతో పాటు రామచంద్రాపూర్ భూమి సర్వే పైలా నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 6,000 కోట్లకు పైగా పైలా హ్యామ్ పనులను చేపడుతున్నాము. మరి మొన్న నల్గొండ జిల్లాలో కూడా గౌరవ మంత్రి గారు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారి నాయకత్వంలో R&B రోడ్లను కూడా ముఖ్యమంత్రి గారు వెళ్లి వారి యొక్క సొంత జిల్లాలో ప్రారంభించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా, మరి ఒక ఆదివాసీ బిడ్డగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నాకు ఈ అవకాశం వచ్చింది. అట్టడుగు వర్గాల నుంచి పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. సో మా ఆధ్వర్యంలో రాష్ట్రానికి అత్యధికంగా నిధులిచ్చి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రోగ్రాం కూడా ములుగు జిల్లాలోనే పెట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడంతో ఆ యొక్క పనులను కూడా మరి ఇక్కడ నేషనల్ హైవే పక్కన బట్టి. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివన్నారు ఆదిలాబాద్ ఎంపీ నగేష్. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ భండారి అనుష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ఎంపీ నగేష్ పుష్పాంజలి ఘటించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు ఎంపీ నగేష్. దేశంలో అనేకమైనటువంటి సంస్కరణల్లో భాగస్వాములు కావడం, దేశ పరిపాలనలో కూడా దేశంలో కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి శాఖలను నిర్వహించడం, పరిపాలనకు సంబంధించినటువంటి పూర్తి అవగాహనతోటి కింది స్థాయి నుంచి అనేకమైనటువంటి పదవులు అధిరోహించడమే కాకుండా దేశ అత్యున్నతమైనటువంటి ఉప ప్రధాని కూడా చేసుకోవడం. ఆయన ఒకటే ఆశయం, ఈ దేశం మరి పేద వర్గాల వారికి రావాల్సినటువంటి వాటా అంతా చెందాలని చెప్పేసి, మరి ఎప్పుడైతే దేశ స్వాతంత్రం సిద్ధించినట్టు నుంచి వాళ్ళు ఆ విధంగా. బాపట్లలో తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచే ప్రణాళిక సిద్ధమవుతోంది. పురాతన కాలం నాటి పైప్ లైన్ల పునరుద్ధరణ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, పట్టణ శివారు ప్రాంతాల్లో సంపూర్ణమైన తాగునీరు సరఫరా చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మరాజు శంకుస్థాపన చేశారు. అమృత్ పథకం ద్వారా మంజూరైన 23,38,00,000 నిధులతో పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బాపట్ల ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందన్నారు ఎమ్మెల్యే నరేంద్రవర్మ. 5,186 హౌస్ హోల్డ్ కనెక్షన్లు, ఇంకా 100-200 పెరుగుతాయి కానీ తగ్గవు. కొత్తగా మళ్ళీ 5,000 ఇళ్లకి ప్రభుత్వ శివారు ప్రాంతంలో ఇలా ఎన్టీఆర్ పిఎంజీ ఎన్టీఆర్ కాలనీస్ మనకు 3 ఉన్నాయి. వాటితో పాటు అనదరగా శివారు ప్రాంతాలు ఎన్నో పేదల ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి 135 లీటర్లు పర్ హెడ్ ఇచ్చే విధంగా డిజైన్ చేస్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేసీఆర్ దత్తత గ్రామం వాసలమరిలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రైతుగా మారారు. మంచాల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి అనంతరం కొర్రవాణి తండా గ్రామం మీదుగా వెళ్తుండగా రైతు కూలీలను చూసి ఆగారు. కూలీల దగ్గరకు వెళ్లి పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి వరి నాట్లు వేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని గుర్తు చేశారు ఎమ్మెల్యే రంగారెడ్డి. ఇంకా మీకు
ఏమన్నా పంట పండించుకుంటే దీనికంటే ఎక్కువ ఓటు చోరీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయాయన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఓటు చోరీ జరగకుండా ఉండాలంటే సర్ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో వర్షాకాల నేపథ్యంలో బిఎల్ఏ బిఎల్ఓలకు ఎమ్మెల్యే సొంత ఖర్చులతో గొడుగు, బ్యాగ్ సహా ఇతర సామాగ్రి అందజేశారు. ఆ యొక్క ఓటర్ ఎక్కడున్నాడు ఏంటిది అనేది కనుక్కొని మా బిఎల్ఏలకు సపోర్ట్గా వారిని ఓటర్ని నమోదు చేసి మరి ఏమన్నా అడ్రస్లు మార్చే ప్రక్రియ కూడా ఫామ్ ఏ 3 ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ అన్నీ కూడా మా యొక్క బిఎల్ఏలకు శిక్షణ ఇచ్చి ఏ విధంగా వారికి సహకరించాలో నేర్పించినాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అనుకుంటారు కావచ్చు మా ఓట్లను ఎవరు తొలగించలేరు, కానీ దయచేసి అందరూ కూడా ఈ ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ హీరో నిఖిల్ సందడి చేశారు. భీమవరంలోని పొట్టి శ్రీరాములు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు తన స్నేహితుడు మంగదొడ్డి మహేంద్ర మిత్ర బృందంతో కలిసి హీరో నిఖిల్ ఉచితంగా పుస్తకాలు, విద్యా సామాగ్రి అందజేశారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదన్నారు హీరో నిఖిల్. ఈరోజు భీమవరం రావడం జరిగింది ఒక మంచి కార్యక్రమం కోసం. స్కూల్ కిడ్స్, ఎస్పెషల్లీ మున్సిపల్ స్కూల్ కిడ్స్, ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలకి ఫస్ట్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఎలిమెంటరీ స్కూల్ మున్సిపల్ కిడ్స్ వాళ్ళకి ఈరోజు మేము ఒక 1000 పైగా స్టేషనరీ కిట్స్ కానీ వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సిన ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది మేము ఇవ్వడం జరిగింది. నేను మా మహేంద్ర భాయ్, ఈయన రక్షాదళం అని చెప్పేసి వీఆర్ టుగెదర్ వర్కింగ్. అండ్ ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి కార్యక్రమాలు చేస్తారు భీమవరంలో. నేను హైదరాబాద్లో చేసేవాడిని. సో ఈసారి అన్ని కలిసికట్టుగా అన్ని ప్రాంతాల్లో చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. మొదటి ఇక్కడ భీమవరం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఏ దానం కన్నా ముఖ్యం, అన్ని దానాల కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ విద్యాదానం. అండ్ ఈరోజు పిల్లల్ని మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది. అండ్ ఐ టోల్డ్ మై స్టోరీ. అంటే నేను సినిమా యాక్టర్ కన్నా ముందు స్కూల్ ఎలా చదువుకునేవాడిని, నా చదువు వల్లే ఈరోజు నాకు మూవీ యాక్టర్ అయ్యాను. ఆర్ ఫ్యూచర్లో ఎవరేమైనా కానీ వాళ్ళకి ఈ ఫస్ట్ 5th స్టాండర్డ్ తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు సాత్నాల మండలానికి చెందిన విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేషాను నేరుగా కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాము చదువుకోవడానికి సుమారు 25 కిలోమీటర్ల నుంచి ఆదిలాబాద్కు వస్తున్నామన్నారు. తమ రూట్లో ఆర్టీసీ సర్వీస్ లేకపోవడంతో మహారాష్ట్రకు చెందిన బస్సుల్లో ఫుట్పాత్ మీద ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు విద్యార్థులు. ప్రైవేట్ వెహికల్స్ కూడా లేవు, మాకు ఒకటే బస్ ఉంటుంది, అది కూడా మా బస్సు కాదు, అంటే మహారాష్ట్ర బస్ జ్యోతి టు ఆదిలాబాద్. ఇప్పుడు పాటను కూడా వేసింది సార్, అది ఆల్రెడీ ఫుల్ వస్తుంది. మాకు వెహికల్స్ లేకపోవడం వల్ల అక్కడ ఎక్కడానికి కూడా స్పేస్ ఉండట్లేదు. ఫుట్బాల్ పైన వస్తున్నాం, అమ్మాయిలను కూడా చాలామందిని ఇడిసబెట్టేస్తున్నాం సార్, ఇడిసబెట్టేస్తున్నారు స్పేస్ లేకపోవడం వల్ల. సో మాకు బస్సు కావాలని సార్ మేము ఇక్కడికి వచ్చినాం. సో స్కూల్ కాలేజ్కి లేట్ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా మాకు బస్ చాలా లేట్ వస్తుంది సార్. మార్నింగ్ కూడా 10 అంటే ఇక్కడ ఉంటున్నాం, మాకు 9-9:30కే రావాలి ఇక్కడికి, కానీ 10కి వస్తుంది. మాకు వెహికల్స్ లేవు సార్. సో బస్సు కావాలనేసి ఇక్కడికి వచ్చి. జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో 104 సేవల ఉద్యోగులు తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత 15 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రీడిప్లాయ్మెంట్ కింద మెడికల్ కాలేజ్లో విధులు నిర్వహిస్తున్న తమకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని కలిసినా, పలుమార్లు ప్రజాభవన్కు వెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక తమ కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వాపోయారు. తమ గ్రామంలోని చెరువులను కాపాడుకునేందుకు రైతులు ఒక్కటయ్యారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో తమ గ్రామ చెరువుల్ని కాపాడాలంటూ మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని చిన్న చెరువు, లక్ష్మీకుంట చెరువుల్ని కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ వినతి పత్రం అందజేశారు. చెరువుల FTL పరిధిలో అక్రమంగా బావులు తవ్వడంతో పాటు చెరువు ప్రాంతంలో మట్టి నింపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అక్రమ నిర్మాణాల కారణంగా చెరువుల ఉనికి ప్రమాదంలో పడుతోందని, దీంతో భవిష్యత్తులో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించి ఆక్రమణల్ని అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఈ సందర్భంగా వంటగదిని, స్టోర్ రూమ్లను పరిశీలించారు. పరిసరాలు ప్రతినిత్యం శుభ్రంగా ఉండేలా చూడాలని హాస్టల్ వార్డెన్ను ఆదేశించారు. స్టోర్ రూమ్ లో ఉల్లిగడ్డలు నాణ్యత లేదని, ఆయిల్ సరిపడేలా వాడాలని సూచించారు. అనంతరం విద్యార్థులను కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. భారీ శబ్దాలను కలిగించే వాహనాల సైలెన్సర్లను తొలగించే కార్యక్రమానికి నాంది పలికారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అటువంటి సైలెన్సర్స్ ని తొలగించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తప్పవన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ షీ టీమ్కి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్స్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. దట్ ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. పెంపుడు జంతువుల నుంచి వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ జేడీ రామారావు, ఏడీ గోపికృష్ణ సూచించారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఆదిలాబాద్ లోని పశు వైద్యశాలలో శునకాలకు రేబిస్ టీకాలు వేశారు. పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలను పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పెద్ద మల్లేపల్లి గ్రామంలో భారీ చోరీ జరిగింది. రమణ, లక్ష్మీదేవి దంపతుల ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు దుండగులు. అనంతరం బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 20 తులాల బంగారం, 1,00,000 నగదును అపహరించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ నేతలు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీజన్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగి అంచురెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ శివారులో గ్రావెల్ మాఫియా బరి తెగిస్తోంది. జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో రాత్రి పగలు తేడా లేకుండా గుట్టలను మింగేస్తున్నారు. రోజు రోజుకి వీరి అక్రమాలు పెరిగిపోతున్నా సంబంధిత శాఖలు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తవ్విన గ్రావెల్ ను దూరాన్ని బట్టి ట్రాక్టర్ను 1000 నుంచి 1600 వరకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తేజస్వి రకానికి చెందిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని ఓ షాప్ లో విత్తనాలు కొనుగోలు చేసిన రాజలింగం అనే రైతు వేప చెట్టు పైకెక్కి హల్చల్ చేశాడు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం దుబ్బగూడ ప్లాంటేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు చేపట్టారు. గతంలో అదే ప్రాంతంలో పెద్దపులి దాడిలో గాయపడి కోలుకున్న రైతు సురేష్ అనే వ్యక్తి చేతుల మీదుగా మొక్కలు నాటించారు. మానవులు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణలు తగ్గించడానికి అటవీ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. గడిచిన 22 నెలల నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేదే చాలని జీతాలు అవి కూడా ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు కార్మికులు. పోలవరం జిల్లాలో డోలి కష్టాలు తప్పడం లేదు. కూనవరం మండలం కొత్త కార్మాను కొండ ప్రాంతంలో సూట్రు సమ్మక్క ప్రియా అనే యువతి పాము కాటుకి గురికాగా డోలిపై 15 కిలోమీటర్లు మోసుకువచ్చారు కుటుంబ సభ్యులు. కొండ ప్రాంతం నుండి సుమారుగా 15 కిలోమీటర్లు కాలినడకతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమయానికి వైద్యాధికారి లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చింతూరు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో ఆలయ పునర్నిర్మాణ పనుల సందర్భంగా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న తవ్వకాల్లో ఏకంగా 15 పురాతన వైష్ణవ విగ్రహాలు బయటపడటంతో భక్తుల్లో ఆనందనం వెల్లివిరిసింది. వెలికి తీసిన విగ్రహాల్లో 12 మంది అల్వార్లతో పాటు లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి, విశ్వక్సేనుని విగ్రహాలు ఉండటం విశేషంగా మారింది. గతంలో ఈ ప్రాంతంలో శివాలయానికి ముందు వైష్ణవ ఆలయం ఉండి ఉండొచ్చనే కోణంలో పురావస్తు శాఖ అధికారులు పరిశీలనలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. స్థానిక ఏపీ ఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎన్నో ఏళ్లుగా పూర్వ వైభవానికి దూరమైన శ్రీ సీతారాముల ఆలయ పునర్నిర్మాణ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయ భూమి పూజా కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించబడింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వర్షాలు కురవాలంటూ నదీ జలాలతో గ్రామ దేవతలకు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అన్నదాతలంతా ఒకటే వానలు కురవాలంటూ ఎడ్ల బండిపై వెళ్లి కృష్ణానది నుంచి నీటిని తీసుకొచ్చి శివుడితో పాటు గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు.